నమస్తే, వెల్కమ్ టు సుమ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు సీనియర్ ఫినాన్స్ ప్రొఫెషనల్ గిరిబాబు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. గిరిబాబు గారు నమస్తే అండి. సార్ గిరిబాబు గారు, నాకు ఎప్పటి నుంచో ఒక కొత్త టాపిక్ గురించి అడగదాం అనుకుంటున్నాను. ఇప్పుడు ఎల్ఐసి విషయానికి వస్తే, ఎల్ఐసిలో సంవత్సరానికి ఒక 5,000 10,000 కడితే ఓ 15 సంవత్సరాలకి ఇంత వస్తుంది మెచ్యూరిటీ, లేదంటే ఒక 20 సంవత్సరాలకి ఇంత మెచ్యూరిటీ అమౌంట్ వస్తుందని మనకి ముందే ఒక టేబుల్ ఉంటుంది. అది ఎవరైనా చూసిన వెంటనే అర్థమైపోతుంది. సో జస్ట్ ఒక పెన్ తొట్టి, ఇప్పుడు మనకి ఎవరైనా ఎల్ఐసి కట్టించే వాళ్ళు ఒక బుక్ ఓపెన్ చేసి, పేజ్ ఓపెన్ చేసి, ఇదిగోండి సార్ 15 years సంవత్సరానికి ఎంత కట్టండి, 10 నెలలకి ఎంత వస్తుంది, 20,000 ఎంత వస్తుంది, 30,000 ఎంత వస్తుంది చెప్తారు కదా. అదేవిధంగా అంటే మ్యూచువల్ ఫండ్స్లో కూడా సంవత్సరానికి ఎంత కడితేనో, లేదంటే నెలకి ఎంత కడితేనో, ఒక 15 yearsకో 20 yearsకో ఇంత వస్తుంది, గ్యారంటీగా ఇంత అమౌంట్ వస్తుందని చెప్పడానికి అట్లా అంటే ఏదైనా ఒక టేబుల్ ఫార్మాట్ ఏదైనా ఉంటుందా? తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. గుడ్ క్వశ్చన్ అండి. యాక్చువల్గా మీరు కనుక గమనిస్తే, ఒక ఎల్ఐసి పాలసీలో మనము 20 సంవత్సరాలు కడితే మనకు వచ్చే యాన్యువల్ రిటర్న్ ఎంత అని లెక్కేస్తే గట్టిగా 5 to 6% మించి ఉండదండి. 6 కూడా ఉండదు, 5% అరౌండ్ ఉంటుంది. ప్లస్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. కవరేజ్ ఏమన్నా ఎక్కువ ఉంటుందా అంటే అది కూడా ఉండదు. రిటర్న్స్ ఏమైనా ఎక్కువ వస్తాయంటే ఇన్ఫ్లేషన్ బీట్ చేయదు. కానీ ఇంతమంది ఎందుకు కడుతున్నారు అంటే వాళ్ళకు ఒకటి లెక్క తెలుస్తుంది. ఏంటి మీరు అన్నట్టుగా, ఎన్ని సంవత్సరాలు కట్టాలి, సంవత్సరానికి ఎంత కట్టాలి, ఎంత వస్తుంది, కిత్నా దియా కిత్నా మిలా, దీన్ని కేడి కేఎం అంటారు. అక్కడ 3 కాలమ్స్ ఉంటాయి. సంవత్సరానికి ఎంత ఎంత ఎంత, ఎండ్ ఆఫ్ ది ఇయర్ మెచ్యూరిటీ ఎంత అని 3-4 కాలమ్స్ ఉంటాయి ఆ పేజీలో. కిత్నా దియా కిత్నా మిలా, కేడి కేఎం అనే కాన్సెప్ట్ అంటారు దీన్ని. అంటే ఎంత ఇస్తా నాకు ఎంత వస్తాయి. కేవలం ఈ కాన్సెప్ట్ వల్లనే ఎల్ఐసిలో విపరీతంగా జనాలు కడుతూ ఉంటారు, ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. అక్కడ నాకు ఎంత వస్తుందనే ఒక ఫీలింగ్తోనే ఉంటుంది తప్ప ఇది నాకు ఎంత పర్సెంట్ వస్తుందో అర్థం చేసుకోరు. ఎగ్జాక్ట్లీ మ్యూచువల్ ఫండ్స్కి వచ్చేప్పటికి ఎంత వస్తుందని ఎవరు చెప్పలేం మనం. ఎందుకంటే మార్కెట్ సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్ అనే పదం ఉంటుంది కనుక నాకు ఎంత వస్తుందో తెలియదు. కాబట్టి నాకు ఎంత వస్తుందో తెలియనప్పుడు నేను కట్టను. కానీ నాకు ఎంత వస్తుంది అంటే మీకు ఇన్ఫ్లేషన్ బీటెడ్ రిటర్న్స్ వస్తాయి, మీకు 12% రిటర్న్ వస్తుంది, 15% రిటర్న్ వస్తుంది అని చెప్పినప్పుడు మీరు ఎంతకాలం ఉండాలంటే మీ ఇష్టం అని చెప్తాం మనం. ఎంతకాలం తర్వాత వస్తుందంటే మీ ఇష్టం. బట్ ఎల్ఐసీలో అలా కాదు కదా. 20 ఏళ్ల పాటు కట్టాలి అంటే 20 ఏళ్ల పాటు కట్టాల్సిందే. ఆ పాలసీలో మీకు రాసి పాలసీ బాండ్ క్రియేట్ చేసి మీకు ఇస్తే యూ హ్యావ్ టు పే, మ్యాండేటరీ. అవును, ఆ బాండ్ మీద ఉంటుంది ఇంత కట్టండి, 20 ఏళ్ళకి ₹1,00,000 మీ చేతికి వస్తుంది మెచ్యూరిటీ అమౌంట్ అని రాసేసి ఉంటాయి అన్ని. కనుక మనం ఏం చేస్తాము, కష్టమో నష్టమో ఫస్ట్ ఎల్ఐసి పాలసీ కట్టిన తర్వాతే మీద ఖర్చుల గురించి ఆలోచిస్తాం. ప్లస్ మ్యూచువల్ ఫండ్కి వచ్చేప్పటికి ఆ లాకిన్ లేదు. మీరు ఎప్పుడైనా తీసుకోండి, ఎప్పుడైనా కట్టండి, ఎంతైనా కట్టండి, మీకు ఎల్ఐసి కంటే డబల్ వస్తుంది, ట్రిపుల్ వస్తుంది అని చెప్తారు. పర్సంటేజ్ పరంగా ఎక్కువ చూపిస్తారు, అన్ని కరెక్టే. కానీ మన హ్యూమన్ మెంటాలిటీ దానికి యాక్సెప్ట్ చేయదు. ఎందుకు చేయదు అంటే నాకు ఎంత వస్తుందో తెలియదు కాబట్టి అంటారు. దీంట్లో డబ్బులు అవసరం అయితే రిడెంప్షన్ చేసుకోవచ్చు, పాస్ చేసుకోవచ్చు, స్టెప్ అప్ చేసుకోవచ్చు, ఎస్డబ్ల్యూపీ అన్ని రకాల. అయినా సరే ఎందుకున్నారు అంటే ఇదే హ్యూమన్ బిహేవియర్ అంటారు దీన్ని. అందుకని చెప్పేసి ఫండ్ హౌస్ అర్థం చేసుకొని, సో మనం కూడా కిత్నా దియా కిత్నా మిలా వీళ్ళకి అర్థం చేయాలని చెప్పేసి కొత్త కొత్త కాన్సెప్ట్స్తో వస్తున్నాయి. అట్లా వచ్చిన ఒక కాన్సెప్ట్ ఇది ఆల్మోస్ట్ 1 year పైన వచ్చేది. ఐసిఐసిఐ వాళ్ళు ఫ్రీడమ్ ఎస్ఐపి అని తీసుకొచ్చారు. ఫ్రీడమ్ ఎస్ఐపి. అలాగే ఎస్బీఐ వాళ్ళు మిత్ర ఎస్ఐపి. చాలా మంది ఏమనుకుంటారు ఆ ఫ్రీడమ్ ఎస్ఐపి అదేదో ఎస్ఐపి అనుకుంటున్నారు. కాదు, ఇట్స్ ఎ కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ ఏం చేస్తారంటే వాళ్ళకు టేబుల్ ఇస్తారు మీరు అన్నట్టుగా. ఆ టేబుల్లో 10 సంవత్సరాల పాటు ఎస్ఐపి ₹10,000 చేస్తే 10 సంవత్సరాల తర్వాత మీకు ఎవ్రీ మంత్ ఎంత వస్తుంది, 15 సంవత్సరాలు చేస్తే ఎంత వస్తుంది, 20 చేస్తే ఎంత వస్తుంది, 20 సంవత్సరాలు చేస్తే ఎంత వస్తుంది, 30 సంవత్సరాలు చేస్తే నెలకి ఎంత వస్తుంది ముందు రాసి ఇచ్చేస్తారు. ఇది ఎట్లా ఇస్తారంటే మీరు 10,000 ఎస్ఐపి చేశారంటే మీరు 10 సంవత్సరాలు కనుక సెలెక్ట్ చేసుకుంటే 10 సంవత్సరాల పాటు ఈ ఫండ్ యావరేజ్గా 8% తీసుకున్నారు. తీసుకుంటే ఇంత గ్రో అవుతుంది. దాంట్లో నుంచి మీకు ఎంత ఇస్తాము, 10,000 చేస్తే 10 సంవత్సరాలు 10,000 ఇస్తామని రాసి ఉంటుంది. ఈ 10,000 రావాలంటే ఎంత ఎస్డబ్ల్యూపీ పెట్టాలి, సిస్టమాటిక్ విత్డ్రావల్ ప్లాన్ ముందే డిజైన్ చేసేసి పెట్టేసి మీరు ఇన్వెస్ట్ చేసిన ఫస్ట్ డేనే మీకు స్టేట్మెంట్ ఇచ్చేస్తారు. ఆ స్టేట్మెంట్లో మీకు పలానా సంవత్సరం నుంచి మీకు ఎవ్రీ మంత్ ఇంత సిస్టమాటిక్ విత్డ్రావల్ ప్లాన్ అయిపోతుంది అని రాసిస్తారు. అలా రాసి ఇవ్వడం వల్ల చాలామందికి ఓహో నేను ఇప్పుడు 10 సంవత్సరాల పాటు 10,000 కడుతూ పోతే నాకు మళ్ళీ రిటర్న్ 10,000 వస్తూ ఉంటాయి, ప్లస్ నా కార్పస్ ఇంటాక్ట్ ఉంటుంది. అలాగే ఆ కార్పస్ని నామినీకి వెళ్ళొచ్చు, లేదా నేను కావాలని విత్డ్రా చేసుకోవచ్చు అని అర్థం చేసుకొని దాంట్లో
ట్రావెల్ చేయడానికి సిద్ధపడుతున్నారు. వాళ్ళకి ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా పలానా సిప్ మీరు క్యాన్సిల్ చేయకండి అని అడుగుతుంటారు నన్ను. ఇవాళ మార్నింగ్ ఒక క్లయింట్ కాల్ చేశాడు, నా జాబ్ ఇప్పుడు ప్రజెంట్ బెంచ్ మీదకి వెళ్ళిపోయింది, నాకు 50,000 సిప్ కట్టలేను, బట్ ఆ ఒక్క ఐసిఐసి సిప్ మాత్రం ఆపేసేయండి మీరు, ఎందుకంటే నాకు 10 సంవత్సరాల పాటు కంటిన్యూ చేస్తే నాకు 10,000 వస్తాయి కాబట్టి. యాక్చువల్ చెప్పాలంటే ఏది కంటిన్యూ చేసినా ఆ 10 సంవత్సరాల తర్వాత పెరిగి అందులో నుంచి మీరు కూడా SWP తీసుకోవచ్చు, సిస్టమేటిక్ విత్డ్రాల్ ప్లాన్ మనం కూడా చేయొచ్చు. కానీ ఎప్పుడైతే కంపెనీ డిజైన్ చేసిందో మనం లాక్ అయిపోతాం, దానికి ఒక అండర్స్టాండింగ్ వచ్చేస్తుంది, ఓహో నాకు ఇది వస్తుంది అని చెప్పేసి. అలా రావడం కోసం SBI, ICICI, వైట్ ఓక్ మ్యూచువల్ ఫండ్, UTI మ్యూచువల్ ఫండ్ ఇలాంటి కొన్ని కంపెనీస్, HDFC కూడా ఇవన్నీ కూడా లాంచ్ చేసి మనకు ఒక కాన్సెప్ట్ తోటి దీన్ని మన దగ్గర తీసుకొచ్చాయి. అప్పుడు కాన్సెప్ట్ అర్థమవుతుంది, మనం కూడా దీంతో ట్రావెల్ చేయడానికి సిద్ధపడుతూ ఉంటాము. నాకు ఇన్ని సంవత్సరాల తర్వాత ఎంత వస్తుంది అనేది ఒక అమౌంట్ ముందే తెలిసిపోయి ఉంటుంది. ఆ అమౌంట్ తెలిసిపోయింది కాబట్టి నా ప్లానింగ్కి కూడా ఈజీగా ఉంటుంది. LIC కస్టమర్ లాగా నాకు కూడా ఇంత వస్తుంది రిటైర్ అయిన తర్వాత, లేదా 10 ఏళ్ల తర్వాత, లేదా 15 ఏళ్ల తర్వాత అని ముందే ప్లాన్తో వెళ్ళొచ్చు. ఇక్కడ రేట్ ఆఫ్ రిటర్న్ కూడా ఎక్కువ ఉంటుంది మంచిగా. ఎందుకంటే SWP ఇచ్చేదేమో నియర్లీ మోర్ దెన్ 6-7% ఇస్తున్నారు. రేట్ ఆఫ్ రిటర్న్ కూడా మినిమం 8% చొప్పున క్యాలిక్యులేట్ చేసి చెప్తూ ఉంటారు. యాక్చువల్ రిటర్న్ ఇంకెక్కువ ఉంటుంది. బట్ ఇవన్నీ కూడా మినిమం పాసిబుల్ రిటర్న్స్ చూసుకుంటేనే చాలా మంచి రిటర్న్స్ వస్తున్నాయి, మినిమం పాసిబుల్ తీసుకుంటేనే. కానీ యాక్చువల్ రిటర్న్స్ తీసుకొని మనం కనుక ప్రాపర్గా ప్లాన్ చేసుకొని ఒక స్మాల్ క్యాప్, ఒక మిడ్ క్యాప్, ఒక మల్టీ ఫ్లెక్సీ ఇట్లా ఒక సెక్టరల్ ఫండ్ పెట్టుకొని మనం కూడా పోర్ట్ఫోలియో డిజైన్ చేసుకొని మనం కూడా అన్నీ 10 years 15 years పెట్టుకుంటే మనకు అంతకంటే ఎక్కువ SWP పెట్టుకోవచ్చు, అంతకంటే ఎక్కువ మనీ మనము మంత్లీ తీసుకోవచ్చు. ఇది ఓన్గా ప్లాన్ చేసుకోవాలి. ఓన్ ప్లాన్ చేసే బదులు వాళ్ళు వచ్చిన ప్లాన్లో వెళ్తే కూడా మీకు ఫండ్ మన సెలెక్షనే కదా, ఆ కాన్సెప్ట్ అంతే. ఆ కాన్సెప్ట్ని వాడుకొని మనం ఏ ఫండ్ సెలెక్ట్ చేసుకుంటే ఆ ఫండ్లో అది మనకు SWP వస్తుంది, అప్పుడు 10 years తర్వాత 15 years తర్వాత. సో మనం చేసుకోకపోయినా అక్కడ రెడీమేడ్ ప్రోడక్ట్ కూడా ఉంది. ఇదేంటి, మనల్ని లాక్ చేసి మనతో పాటుగా ఫండ్తో పాటుగా మనల్ని ట్రావెల్ చేయించడానికి ఉపయోగపడే ఒక సాధనం ఇది. కనుక ఇది వెరీ వెరీ గుడ్. మీరు అన్నట్టుగా అలా రాసిచ్చే ఫండ్స్ కూడా వచ్చాయి ఇప్పుడు. ఆ రాసిచ్చే ఫండ్స్ అంటే ఈ సిప్లో పెడితే ఇంతకాలం తర్వాత ఇంత వస్తుంది ఉంటుందన్నమాట. క్లియర్గా స్టేట్మెంట్ కూడా వస్తుంది. ఓకే, ఇది ఒక కాన్సెప్ట్ మాత్రమే. ఓకే, ఇదన్నీ కూడా సెబీ రూల్స్కి లోబడే ఉంటుంది, సబ్జెక్ట్ మార్కెట్ రిస్క్ ఉంటుంది. అయినా సరే మీకు ఇంత వస్తుందని వాళ్ళు ఒక లెక్క వేసి చెప్తూ ఉంటారు మీకు అనమాట. థ్యాంక్ యూ సో మచ్ గిరిబాబు గారు. థ్యాంక్ యూ అండి. ప్రేక్షకుల విజ్ఞప్తి, ఈ వీడియోలో ప్రస్తావించబడిన అంశాలు కేవలం ప్రేక్షకులకు అవగాహన కొరకు, ఇన్ఫర్మేషన్ కొరకు, ఎడ్యుకేషన్ పర్పస్ కొరకు మాత్రమే. ఇవి మా రికమెండేషన్ అయితే కాదు. పెట్టుబడులు పెట్టేవాళ్ళు మీ పర్సనల్ ఫినాన్స్ ప్రొఫెషనల్ సంప్రదించి మాత్రమే తుది నిర్ణయం తీసుకోగలరని మా మనవి.